ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పేది 12 రాశుల మీద జ్యోతిషం. 4 తారీఖు నుంచి మే నెల 4 నుంచి 10 తారీఖు వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలికమ్మ సింహరాశి వాళ్ళ జ్యోతిషం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. చిలికమ్మ సింహరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, సింహరాశి వాళ్ళ శాస్త్ర గణితం. వావ్. సింహరాశి వాళ్ళకి సాక్షితంగా చిలుకూరు బాలాజీ దేవుడు. సింహరాశి వాళ్ళ ఎవరైనా కానీ విదేశీ ప్రయాణం పోవాలనుకున్న వాళ్ళైనా కానీ, విదేశీ ప్రయాణం పోయిన తర్వాత అక్కడ జాబ్ అన్న చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే బిజినెస్ అన్న 190 అక్కడ పోయిన తర్వాత ఎన్నో ఉంటాయి, చదువు లైఫ్ అంత చాలా ఉంటుంది. కానీ అది అన్నిటికన్నా స్వామి చిలుకూరు బాలాజీ దేవునికి నమస్కారం చేసి మనసు లోపల ఒక కోరిక అనుకొని మీరు 11 సుట్లు స్వామివారికి అక్కడ తిరిగి నమస్కారం చేసి పోండి. మీకు తప్పనిసరిగా మీ అనుకున్న కోరిక అనుకున్నట్టు 100కి 100 రూపాయలు తప్పనిసరి జరుగుతుంది, పక్క అవుతుంది. మళ్ళీ ఒకటి ఏముంది, ఈ రాశి వాళ్లకు ఎక్కువ ఆలోచిస్తుండ్రు. ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, ఒక మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి, పై మెట్టు లెక్కాలని మనసులో చాలా ఉంది. ఈ సింహరాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం కొంచెం కోపం ఎక్కువ. హామ్ అంటే కోపం, హూమ్ అంటే కోపం, ఎక్కువ అంటే కోపం పడడం. కోపం అంటే మీకు ఎట్లా వస్తుంటే చూడండి, మీకు చెడు కనిపిస్తే సడలమని వస్తుంది కోపం. అది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏమిరా నేను చేసింది ఏంది, నేను అన్నదేంది, ఇట్లే మాట్లాడుతాడు, ఇదే మాట మాట్లాడతాడు అని మీ దగ్గర పని చూసే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మీకు దగ్గర ఉన్న వాళ్ళు కూడా దూరం అయిపోతారు. ఇంట్లో భార్య బిడ్డలు కూడా బాధపడతారు, పెద్దలు కూడా బాధపడతారు. దేనికి? కోపం గురించి. కోపం ఏం పని చేయదండి. దాని కోపం అంటే అది దేనికి పనికిరాదు. అది కోపం అంటే ఏంది? అది శాంతం అన్నిటికీ పనికొస్తుంది. పగవాడు వచ్చినా, పాలుడు వచ్చినా, మంచోడు వచ్చినా, చెడు వచ్చినా ప్రేమతోనే మాట్లాడు దగ్గర అవుతాడు. కోపం వేస్ట్. అది కరెక్ట్ కాదు. అది కోపం నలుగురి మీద తిరిగి చివరికి అది ఎక్కడ సందు దొరకకపోతే అది నీ కోపం నీకే తిరుగుతుంది. తిరిగిన తర్వాత నీ ప్రాణమన్నా పోతుంది, లేకపోతే నీకు ఏదైనా మోసం అయితే ఏమన్నా అవుతుంది. ఇట్లా కోపంతో కత్తి మింగి కడుపు చేరి ప్రాణం పోయి కొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చూశారా? ఇది చాలా మంచిది కాదు. కోపం అది చాలా మంచిది కాదు. కోపంతో మళ్ళీ కోపం వస్తూ ఉంటే అది ఎక్కడ నరాలు పైల ఎన్ని ఉన్న నరాలు అన్నిట్లా తైతక్కలాడతాయి. ఇంకా వెనక కాలు వేయకుండా గాని ఏమన్నా చేద్దాం ఈయనకి సంపుదాం, నరుకుదాం, పొడుద్దాం, చేద్దాం, అది ఇది ఏమైనా కానీ ఎంతవరకు అయితే అంతవరకు కానీ అని వెనక కాలు వేయకుండా ముందల కాలేస్తారు. కోపం, ఆ కోపం ఎంతవరకు అనిపిస్తుంది తెలుసా? అలా చేయకండి. కోపం చాలా చెడ్డది. అందరు దూరం అయిపోతారు, మీరు లాస్ట్కి చివరు ఒక్కరైపోతారు. అందరు ప్రేమతో ఉన్న వాళ్ళు వాడారా, ఏం కోపం రవంది, అనవసరంగా పని చేయడు, పాట చేయడు. నీ ఎంత వంగి ఎంత మంచి పని చేసినా కానీ నీకు ఒక మాటని. మీరు పని దగ్గర వెళ్ళి పని చేసేటప్పుడు ఒక బాధ అనిపిస్తుంది, జర చెడు అనిపిస్తుంది, నీకు కోపం వస్తుంది. మీకు కోపం ఉంది కదా ఎక్కువ, ఆడగుడక కోపం వస్తుంది. కోపం వచ్చి ఈ పని పక్కకి పెట్టి, ఈ పని నాతో అవసరం లేదు చూద్దామని ఆ పని వదిలిపెట్టి మళ్ళీ ఇంటికి రావడం. ఇంటికి వచ్చిన తర్వాత ఏమయ్యా పని చేయలేవు, ఏమ్మా పని చేయలేవు, మరి పని చేయకుండా ఇంటికి వస్తే ఇల్లు ఎట్లా గడుస్తుంది, అదేమో మళ్ళీ కోపం శత్రుతనం, అది మంచిది కాదు. కోపం పక్కకు పెట్టి మీరు కోపం కట్టి పెట్టి అక్కడ పడేస్తే మీకు చాలా బాగుంటుంది. దైవ ధ్యానంలో ఉండండి, మీకు చాలా మంచిగా కలిసి వస్తుంది. దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఒకటి వినండి, ఇంటికి వినిపించేటట్టు ఒక మాట చెప్తా. ఇది నా మాట, ఇదంతా చెప్పింది మీ మాటని. ఈ రాశి వాళ్ళకు ఒకటి ఏమిటిదంటే, అందరూ నా వాళ్ళు, నా బంధు, నా బలగమని నడిచిన వాళ్ళకి ఏడపైనా కానీ వానికి ఇంత అన్నం ఉంది. కాదు కూడదు అన్న వానికి గుడిక ఎక్కడ పైన గుడిక నష్టమే ఉంటుంది, మంచిది కాదు. ఈ రాశి వాళ్లకు ఒకసారి చిలుకూరు బాలాజీ స్వామి దేవస్థానంలో పోయిరండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే పని మీద అనుకొని కూర్చున్నారో మంచి జరుగుతుంది. ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం వచ్చింది. మీరు తప్పనిసరి లెక్కుతారు, రాజా బతుకుతారు. కష్టాలు నష్టాలు చిక్కులు చికాకులన్నీ దూరం అయిపోయే టైం వచ్చింది. ఇప్పుడు మీరు చేపెట్టిన పని మంచిగా కలిసి వస్తుంది. మీ టైం ముందర చాలా బాగుంది, తొందరపడకండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. మీ లక్కీ నెంబర్ కూడా 1, చాలా మంచిది.
సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 7, అవమానం 7. చూశారా? మీకు గురువు ఏమో 5 ఉన్నాడు, శని ఏమో 7 ఉంది. 7 గెలుస్తారు, 7 సాగిస్తారు. శని దేవత కూర్చొని సతాయిచ్చిందంటే ఇక ముందు కాలేయలేవు. శని కూర్చొని సతాయించి ఏడిపించిందంటే ఇక వాడు ఏడుస్తూనే తిరగాలి. మీరు ఏడుస్తూ తిరుగుతూ ఉంటే ఆ నెత్తి మీద ఉన్న శనికి ఎంతో ఆనందం, హాయిగా కనిపిస్తుంది. మీరు మంచిగా రాజాలేక సంపాదించి హాయిగా హ్యాపీగా తిని పనుకుంటే దానికి ఏడుపు వస్తుంది ఆ శని దేవతకి. అది ఆ శనికి కొంచెం దూరం చేసుకుంటే, అన్నిటికన్నా శని దూరం ఉండాలంటే మీరు హ్యాపీగా ఫ్రీ మీద ఉండాలి. కోపం తాపం మీది పడుకోకుండా రాజా లేక మంచిగా నడవండి, చాలా బాగుంటుంది. రాజా బతికేది ఉంది, సుఖంగా సంతోషంగా నడిచేది ఉంది, ఏడపైన కానీ మీరు గెలిచేది ఉంది. మీ టైం చాలా బాగుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ మీరు అడగాలనుకుంటే 1,90,000 మస్తు ఉంటుందండి. అవన్నీ చెప్పాలంటే ఇంట్లో ఉండదు. మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం